పానిక్ అటాక్స్ అంటే యాంగ్జైటీ అటాక్స్ అని కూడా అంటాము. పానిక్ అటాక్స్ అంటే ఏంటి అంటే మామూలుగా హ్యాపీగానే ఉంటారు. బట్ సడన్‌గా వాళ్ళకి గుండె దడ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గుండె దడ ఎంతవరకు వస్తుంది అంటే నేను చచ్చిపోతానేమో అన్నంత ఇంపెండింగ్ డూమ్ అంటాం. అన్నంత భయం వచ్చేటట్టు అవుతుంది. దే రష్ టు ద హాస్పిటల్స్. సో, హాస్పిటల్స్‌లో యాస్ పర్ ప్రోటోకాలు వాళ్ళు ఈసీజీ కానీ, ఎకోకార్డియోగ్రామ్ గానీ అవి తీస్తారు. అంతా నార్మల్ అనే చెప్తారు. ఇది సింపుల్ స్ట్రెస్ అంటారు. బట్ వాళ్ళకి ఈ పానిక్ అటాక్ అనేది 5 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ వరకు కొంతమందికి ఉంటుంది. డిపెండింగ్ ఆన్ క్లయింట్ టు క్లయింట్ అందరికీ ఒకలాగా ఉండకపోవచ్చు. బట్ ఇది టాబ్లెట్‌తోనో లేకపోతే కొద్దిగా స్ట్రెస్ రిలీవ్ అయిన తర్వాత తగ్గిపోతుంది. బట్ రీఅప్రహెన్షన్ సైన్ అంటాం. మళ్ళీ ఎప్పుడో వస్తుందన్న భయం విపరీతంగా ఉంటుంది. దీన్నే పానిక్ అటాక్స్ అంటాం. సో, దీంతో పాటు అసోసియేటెడ్‌గా చాలా లక్షణాలుంటాయి. కొంతమందికి గాలాడదు, కొంతమందికి పెయిన్స్ వచ్చేస్తాయి, కొంతమందికి రాత్రిలో నిద్ర పట్టదు, ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది, నెగెటివ్ థాట్స్ విపరీతంగా వచ్చేస్తాయి. నా పిల్లలు ఏమైపోతారో, నేనేమైపోతానో అని ఉంటుంది. కాన్సంట్రేషన్ లెవెల్స్ పూర్ ఉంటాయి. అసలు దేని మీద కాన్సంట్రేట్ చేయలేరు. హడావిడిగా దాని మీదే ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ దీనికి తగ్గ సింప్టమ్స్. సో, వీటికి రకరకాలైన మందులు వాడతారు. తగ్గదు. ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఇది ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్ కాదు. మీకు క్లారిటీ ఇవ్వటం ఏంటి అంటే పానిక్ అటాక్స్ అనేది పాల్పిటేషన్స్ అనేది గుండె దడ అనేది టిపికల్‌గా యాంగ్జైటీ డిజార్డర్‌లో గుండెకి సంబంధించింది కాదు. ఇది మనసుకు సంబంధించింది. ఈ మనసుని రిలాక్స్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ పానిక్ అటాక్స్ కానీ, యాంగ్జైటీ అటాక్స్ కానీ తగ్గుతాయి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేసుకోగలరు. ఈ నెగెటివ్ థాట్స్ కూడా తగ్గుతాయి. సో, దీన్ని తగ్గించే టెక్నిక్కే రిలాక్స్ థెరపీ అంటాం. ఈ రిలాక్స్ థెరపీతో ఏంటి అంటే ఆఫ్‌కోర్స్ మందులు వాడాల్సొస్తుంది. టిపికల్‌గా ఈ యాంగ్జైటీ అటాక్స్ కానీ, డిజార్డర్ కానీ తగ్గడానికి మందులు పెడతాము. బట్ మనసుని మైండ్‌ని కంట్రోల్ చేయడానికి మైండ్ అంటే బ్రెయిన్ కాదు. మైండ్ ఆలోచన తత్వము ఈ నెగెటివ్ థాట్స్ కంట్రోల్ కావడానికి రిలాక్స్ థెరపీ పెట్టడం అనేది జరుగుతుంది. దాంతో మనసు కుదుటపడి వాళ్ళకి ఈ ఆలోచనలు తగ్గి హ్యాపీగా ఈ యాంగ్జైటీ డిజార్డర్ నుంచి బయటపడతారు. ఇది థెరపీ అంటే కౌన్సెలింగ్ టెక్నిక్స్ కాదు. కూర్చొని పెట్టి మీకేమీ లేదు అంతా బాగుందని సింపుల్‌గా నేను చెప్పటం కాదు. కౌన్సెలింగ్ సెషన్స్ కాదు. ఇది మైండ్‌కి ఒక మైల్డ్ స్టిమ్యులేషన్ ద్వారా హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్. ఇది ఏంటి అంటే హాఫ్ అన్ అవర్ మన హాస్పిటల్‌లో పండుకోవాల్సొస్తుంది. సింపుల్‌గా ఈ రిలాక్స్ థెరపీ చేస్తారు. ఇలాగ సెషన్స్ వైస్ ఉంటాయి. హ్యాపీగా పండుకొని పెట్టి మళ్ళీ పంపించేస్తాము. ఇదేం హాస్పిటల్ ప్రొసీజర్ కాదు. అంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి చేసుకోవాల్సింది కాదు. జస్ట్ రిలాక్స్ థెరపీ అంటాం. సో, దీంతో పాటు మెడికేషన్స్ పాతవేమన్నా వాడుంటే దానికి తగ్గట్టు మెడికేషన్స్ పెట్టి తగ్గించి న్యాచురల్ వేగా అతనికి ఇంప్రూవైజ్డ్ టెక్నిక్‌లో పంపిస్తాం. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.